ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు గారు గుర్తున్నారు కదా. అయితే వర్షం సినిమా, ఆటా సినిమా లాంటి మంచి సూపర్ సక్సెస్ సినిమాలు ఇచ్చినటువంటి ఎంఎస్ రాజు గారు దర్శకుడుగా మారి ఒక హర్రర్ థ్రిల్లర్ ని తీశారు. ఆ చిత్రమే అగద. అయితే ప్రస్తుతానికి అద్భుతంగా నడుస్తుంది. అయితే కమర్షియల్ సక్సెస్ కావాలనుకునే వాళ్ళు అండ్ మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ హర్రర్ ఎక్స్పీరియన్స్ చూడాలని అనుకునే వాళ్ళు అగద సినిమాని అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే మరి ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ గా మారి ఈ డిఫరెంట్ కమర్షియల్ హర్రర్ సినిమా చేయటం జరిగింది. అయితే ప్రస్తుతానికి అగద సినిమా మాత్రం హౌస్ఫుల్ గా నడుస్తుందని చెప్పాలి. అయితే అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి ఓటీటీ అప్డేట్ కూడా తీసుకొని వస్తాను. అయితే ప్రస్తుతానికి హర్రర్ ఎక్స్పీరియన్స్ వచ్చినటువంటి ఈ కొత్త చిత్రాలు ఎన్ని జాబితాలకు చూసుకున్నా కానీ ఒక కాంచన కానీ ఒక చంద్రముఖి కానీ ఇలాంటి సందర్భాలలో ఇప్పుడు ఈ అగద అనేది కూడా ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది. అయితే కొన్ని కమర్షియల్ సీన్స్ ని రియలిస్టిక్ గా తీయాలని ఈ అగద చిత్రానికి సంబంధించి చాలా అడల్ట్ గా చూపించారు అని. అయితే దీనికి పూర్తిగా ఏ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి థియేటర్స్ లో రన్ అవుతున్నటువంటి ఈ అగద చిత్రం మంచి సక్సెస్ గా రన్ అవుతోంది అండ్ అభిమానులు చూసిన వాళ్ళు కూడా మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ పొందుతున్నారు. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. ఒకవేళ మీరు అగద చూడకపోతే వెళ్ళి 70mm స్క్రీన్ మీద ఈ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేయండి అండ్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా డిఫరెంట్ గా ఉండబోతోంది. మరి ఇలాంటి సడన్ ఎక్స్పీరియన్సెస్ చూసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి అగద మాత్రం చాలా మంచి అనుభూతినిస్తుందని చూసిన వాళ్ళు చెప్తున్నారు. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. బాయ్.